పురుషులకి ఇష్టమైన పనులు ఏంటి? వాళ్ళకే ఇష్టమైన వాళ్ళకుంటే స్నేహితులతో తిరగడం, సాయంకాలం అయిపోగానే అప్పటిదాకా ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, భార్య కనిపెడుతుంటుంది, భర్త వచ్చాడు కదా కొంచెం సమయం గడుపుతాడేమో, మాట్లాడతాడేమోనని. ఈ లోపల ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, వచ్చే బయటకు అనగానే తయారైపోయి వెళ్ళిపోతాడు బయటకు. మళ్ళీ రాత్రి ఎప్పుడో 12 గంటలకు వస్తాడు. కుటుంబాన్ని పట్టించుకోరు కొంతమంది. యవనస్తులకైతే ఇంకా వారి ఆసక్తి మామూలుగా కాదు. ఆటపాటల మీద ఆసక్తి కొంతమందికి, ఫోన్ల మీద ఆసక్తి. సగటున చాలామంది ఫోన్ రోజుకి 8 గంటలు వాడుతున్నారట. 8 గంటలు అలా చూస్తామే ఫోన్. అలా చేయడం ద్వారా రీల్స్, షార్ట్స్ అవన్నీ కూడా ఎవ్రీ మినిట్కి మారడం, చూడడం ద్వారా బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదట. 2-3 నిమిషాల కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ బ్రెయిన్ చేయలేకపోతుందట. ఇది వైద్యులు చెబుతున్న విషయాలన్నీ కూడా. కరెక్ట్గా ఫోన్ గురించి మాట్లాడడం, ఫోన్ రింగ్ అవుతుంది ఎవరితో. సో ఇలా చాలా చక్కని అనుభవాలు. ఎవరెవరికో రకరకాల ఆసక్తులు ఉంటాయి. కొంతమందికి ఇతరులను బాధ పెట్టాలని ఆసక్తి, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు. కొంతమంది మాట్లాడి చంపేస్తారు ఇతరులని. చెప్పండి, ఏం చేస్తారు? ఆల్ ఇండియా రేడియోగా మాట్లాడుతూనే ఉంటారు. చెప్దాం అనుకుంటాం కానీ చెప్పనివ్వరు. క్వశ్చన్ వాళ్ళే వేసేస్తారు, ఆన్సర్ వాళ్ళే చెప్పేస్తారు, మళ్ళీ దాని మీద ఎక్స్పోజిషన్ వాళ్ళే. అలా మనల్ని మాట్లాడినివ్వకుండా మాటలతో చంపేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మౌనంతో ఏం చేస్తారు చెప్పండి? అస్సలేం మాట్లాడరు. ఇంకా మౌనంతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది. అది వాళ్ళకి ఆసక్తి. పౌలు గారికి ఒకప్పుడు ఒక ఆసక్తి ఉండేదట బైబిల్లో. అదేంటంటే సంఘాన్ని హింసించడం. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడట. ధర్మశాస్త్రం అంతా నేర్చుకుని మరి నువ్వు ఏమి సాధిస్తున్నావు పౌలా? ధర్మశాస్త్రం చెబుతున్న విషయం ఏంటి? దేవుణ్ణి ప్రేమించు, పొరుగువారిని ప్రేమించిన కదా ధర్మశాస్త్రం కూడా చెబుతా ఉంది. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభు దేవుడని నమ్మిన వారందరినీ కూడా ఈడ్చుకుని వెళ్తున్నావు, చెరసాల్లో పడేస్తున్నావు, భయంకరంగా ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళందరినీ. క్రీస్తు ప్రభు నామాన్ని 1వ శతాబ్ద కాలంలో అంతం చేయాలనుకున్నాడు. యేసు ప్రభు సంఘం ఉండకూడదని కంకణం కట్టుకున్న పౌలు అత్యాసక్తితో పనిచేశాడట. స్టెఫను లాంటి గొప్ప దైవజనుడు హతసాక్షిగా మారుతున్న సమయంలో సౌలు గారు సాక్షి సంతకం పెట్టాడు. ఆయన హీ వాజ్ ఎ విట్నెస్ ఫర్ దట్ డెత్. And no doubt Stephen was one of the first martyrs for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు హతసాక్షులైన వారిలో స్టెఫను చాలా ప్రాముఖ్యమైన వాడు. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ప్రభువా ఈ నేరం వీరి మీద మోపద్దు అని ప్రార్థన చేసి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. ఆ సందర్భంలో సౌలు విట్నెస్గా ఉన్నాడు. ఎస్, నా కళ్ళ ముందే స్టెఫన్ అనబడే వ్యక్తి చనిపోయాడు.